సాహసం కొరకైన అన్వేషణ. ప్రసంగి 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రసంగి 11:1. నేను బాలుడిగా ఉన్నప్పుడు, వాస్తవంగా వేసవి మాసాలు మొత్తం నేను ప్రజా గ్రంథాలయాల్లో జీవించేవాణ్ణి. నాకు పుస్తకాలంటే మక్కువ. ఒక వేసవిలో నేను ఫ్రాంక్ బక్ మరియు మార్టిన్ జాన్సన్ వంటి నిజ వీరులచే రచించబడ్డ నిజ సాహస గాథలు తప్ప మరేం చదవలేదు. మార్టిన్ జాన్సన్ గారి సతీమణి అయిన ఓసా గారి స్వీయ చరిత్ర మ్యారీడ్ అడ్వెంచర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. బాలుడిగా ఉన్న ఆ దినాలతో పోలిస్తే ఇప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. కానీ నేను ఆ సాహస భావన కోల్పోలేదని నా నమ్మకం. నేను పెద్దవాడినయ్యే కొద్దీ నేను నా జీవన మార్గాల్లో ప్రతిరోజులా నిరాసక్తంగా ముందూహించగలిగే విధంగా ఉండే జీవితంలో స్థిరపడకుండా కాపాడమని దేవుణ్ణి అడుగుతూ వస్తున్నాను. నా జీవితం చిత్తడిలో ముగిసిపోవాలని నేను కోరుకోవట్లేదు అన్నాడు బ్రిటిష్ భాష్యకారుడు ఎఫ్బి మేయర్. నేను అతనితో ఏకీభవిస్తాను. నేను యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించినప్పుడు నేను సాహసాన్ని పెళ్ళాడాను. దాని అర్థం ఊహించనిది జరుగుతుందని ఊహించడం. సొలొమోను తాను చెప్పే అంశాన్ని వివరించడానికి 2 కార్యాలను ఉపయోగించాడు. వర్తకుడు తన ఓడల్ని పంపించడం 1-2 వచనాలు, మరియు కర్షకుడు తన గింజల్ని విత్తడం 3-6 వరకు గల వచనాలు. ఈ 2 కార్యాలకు ఎంతో గొప్ప విశ్వాసం కావాలి. ఆ వర్తకుడు, కర్షకుడు ఆదర్శవంతమైన పరిస్థితులు ఏర్పడేదాకా ఆగితే వారు ఎప్పటికీ ఏదీ జరిగించలేరు. జీవితానికి కొంతవరకు ప్రమాద అవకాశం ఉంటుంది. అక్కడే విశ్వాసం అవసరమవుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు దేవునిలో ఇంకాస్త ఎక్కువ విశ్వాసం ఉండుంటే ఏ క్రొత్త సాహసం చేయడానికి మీరు ప్రయత్నించ ఇష్టపడతారు? ఆమెన్.